రోజు ఎవ్వరు మిస్ చేసుకోకండి రాత్రి 8-9 గంటల సమయాన్ని. ఎందుకంటే ఆ సమయంలోనే మనకి కిరణాలు అన్నాయి బాగా వస్తాయండి. అలాగే చంద్రుని కిరణాల్లో అమ్మవారిని చూస్తా సాక్షాత్తు మన ముందు అమ్మవారే ఉన్నారు అని భావించి లలితా సహస్రనామం పౌర్ణమి రోజున 8-9 గంటల సమయంలో మనం సహస్రనామం చదువుతా చంద్రుని వెలుగులో అమ్మవారు ఉన్నారని భావించి కానీ మనం చేసినట్టయితేనండి, మనకి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అలాగే ఏదైతే పని అనుకుంటున్నారో ఆ పని అవ్వట్లేదో ఖచ్చితంగా అవుతాయండి. మనసు అమ్మవారి మీద లగ్నం చేసి సహస్రనామం లలితా సహస్రనామం చదువుతూ ఉండండి. సాక్షాత్తు మీ ముందు అమ్మవారు కూర్చున్నారన్న భావన మీకు కలుగుతుంది. అలాగే ఎక్కడ లేని ఒక ప్రశాంతత అన్నది దొరుకుతుందండి. నిజంగా అమ్మవారే మన ముందు ఉన్నారేమో అన్న భావన మనకి కూడా కలుగుతుంది. అలాగే ఎక్కడ లేని ఒక పీస్ఫుల్, ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే, అంటే కొంచెం హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళైతే పాలల్లో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం, ఆ పాలు అంటే పైన టెర్రస్ మీదే వెళ్ళండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా చందమామను చూస్తా మనం సహస్రనామం చదవాలండి. మామూలు ఇంట్లో కూర్చుని చేయకూడదు. ఇట్లా అంతా సహస్రనామం ఎప్పుడు రెగ్యులర్గా అమ్మవారి ముందు కూర్చుని మనం సహస్రనామం చదువుతాం. బట్ పౌర్ణమి రోజు నైట్ 8-9 ఈ టైంలో మనకి కిరణాలు అన్నాయి బాగా వస్తాయండి. టెర్రస్ మీదకి వెళ్ళిపోయి చక్కగా అమ్మవారే మన ముందు కూర్చున్నారన్న భావనతోటి లలితా సహస్రనామం చదవండి. మీకు వీలైతే ఎన్ని పౌర్ణములు చేస్తారో మీరు అనుకోండి. లేకపోతే ఖచ్చితంగా మీరు ఒక్కసారి కానీ చేస్తే ఆ ఫీలింగ్ అన్నది మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ లేని ఒక ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మీరు ఏమైతే అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయండి. అమ్మవారి మీద నమ్మకం అనే భావనతోటి నమ్మకంతో చేయండి. అమ్మవారు అన్నీ చూసుకుంటారు. అమ్మవారి మీదే భారం వేసేయండి అంతానని. అసలు అమ్మవారే అన్నీ చూసుకుంటారు. మనకి ఏం కావాలో కూడా అమ్మవారే ఇస్తారు. మనం అడగనవసరం లేదు. అంత పవర్ఫుల్ అండి పౌర్ణమి అంటే. అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా చక్కగా పైకి టెర్రస్ మీదకి వెళ్ళి సహస్రనామం లలితా సహస్రనామం చదవండి. అందరికీ అమ్మవారు కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.